అందరికి నాన్ వెజ్ తిననోళ్ళు ముక్కలు తిననోళ్ళు మా బొక్కల స్టోరీలు వినండి. ఇది రియల్ గా జరిగింది డాడా. మా కోడలు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అత్త మామ నాట ఇంటికి వచ్చిరట హైదరాబాద్ కు. వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు. సరే మా అమ్మ నాన్న వచ్చిరని వాళ్ళ కొడుకు పోయి మటన్ తీసుకొచ్చిడట. మటన్ వండినాక పాపము ఆ కోడలు కూరేసిందట. కూరేస్తే అందులో బొక్కలు వచ్చినాయట. రెండు బొక్కలు వచ్చినందుకు పెద్ద గొడవ. నాకు బొక్కలు వేసింది కోడలు, నాకు బొక్కలు వేసిందని. ఏముంది ఇంత ఓపిక లేకుండా ఎట్లా మళ్ళా లేదమ్మా నాకు బొక్కలు పడ్డాయి నమ్మలేను, రెండు మెత్తడి ముక్కలు వేయమ్మా అంటే ఆమె వేయకపోతే నువ్వు పంచాయి పెట్టుకోవాలి. కానీ ఆమె నువ్వు అడగకుండా చెయ్యకుండా బొక్కలు వేసిందని చెప్పేసి గొడవ పెట్టుకున్నాడు అయితే ఇది కరెక్ట్ కాదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు కిలో మటన్ తీసుకుంటే 750 గ్రాములు మెత్తటి ముక్క పెడతాడు, 250 గ్రాములు బొక్క పెడతారు. ఇప్పుడు గంట కూర తీసామనుకో 3 మెత్తటి ముక్కలు వస్తుంది, ఒక బొక్క ఖచ్చితంగా వస్తుంది. అరే మెత్తడి ముక్కలు వేయమ్మంటే అయిపోయి దానికి పెద్ద గొడవ. ఇగో ఇలాంటి అత్తలు కూడా ఉన్నారు. ఇక ఏం చెప్తాము వీళ్ళకి? అసలు అన్ను మిన్ను కానరా, రేపు కూడలే కదా, మనసు ఎందుకు బాధ పెట్టాలి? అడుగుతే పోతే వేయకపోతే అనాలి. అదా నానా?